టాలీవుడ్ కి చెందిన ఇద్దరు మెగా హీరోలు ప్రస్తుతం వారి మార్కెట్ ను పెంచుకునే దిశగా అడుగులు వేస్తున్నారు. ఇప్పటివరకు టాలీవుడ్ కి చెందిన యంగ్ హీరోల్లో ఒక్క రానా మాత్రమే తన మార్కెట్ ని బీటౌన్ లో పెంచుకునేందుకు ట్రై చేస్తున్నాడు. ఇప్పుడు ఆ లిస్ట్ లో అల్లు అర్జున్ చేరిపోయాడు. ఇటు టాలీవుడ్ లోనే కాకుండా మలయాళంలోనూ అల్లు అర్జున్ కి మంచి స్టార్ స్టేజ్ ఉంది. అందుకే ఇప్పుడు బన్నీ ఆల్ ఇండియా స్టార్ గా ఎదిగేందుకు ప్లాన్స్ వేస్తున్నాడు. రామ్ చరణ్ బాలీవుడ్ లో మార్కెట్ ని పెంచుకోవాలని వేసిన ప్లాన్ వర్కౌట్ కాలేదు. జంజీర్ మూవీతో బాలీవుడ్ లో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చాడు. కానీ ఆ గ్రాండ్ ఎంట్రీ కాస్త గ్రాండ్ ఫ్లాప్ అయింది. అయితే బన్నీ మాత్రం చాలా తెలివిగా ప్లాన్ చేసుకుంటున్నాడు. వన్ అండ్ ఓన్లీ హీరో కాకుండా బన్నీ వన్ ఆఫ్ ది హీరోగా నటించేందుకు రెడీ అన్నట్లు టాక్. ప్రభుదేవా నటించిన ఏబిసిడి మూవీకి సీక్వెల్ ని ప్లాన్ చేస్తున్నారు. ఈ సీక్వెల్ లో బన్నీ వన్ ఆఫ్ ది స్టార్ గా నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఇలా అల్లు అర్జున్ టాలీవుడ్ లోనే కాకుండా ఇండియా వైజ్ మార్కెట్ ను విస్తరిస్తున్నాడు. అంతేకాదు ఇప్పటికే టాలీవుడ్ మలయాళంలో స్టార్ గా దూసుకుపోతున్న బన్నీ ఇక బాలీవుడ్ తో పాటు కోలీవుడ్ లో కూడా పాగా వేయాలని చూస్తున్నట్టు సమాచారం. అందుకు అన్ని ప్లాన్స్ కూడా రెడీ చేసుకుంటున్నట్టు తెలుస్తోంది. అంతేకాదు బావ రామ్ చరణ్ కు హ్యాండ్ ఇచ్చి తను కోలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తున్నట్లు టాక్. రామ్ చరణ్ కి అల్లు అర్జున్ ఝలకిచ్చాడంటూ టాక్స్ వినిపిస్తున్నాయి. వివరాల్లోకెళ్తే స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఓ భారీ ద్విభాషా చిత్రంలో నటించేందుకు ప్లాన్స్ చేసుకుంటున్నట్టు సమాచారం. ఇన్నాళ్లు డబ్బింగ్ సినిమాలతో కోలీవుడ్ లో మార్కెట్ కోసం ట్రై చేసిన బన్నీ ఇక్కడ స్ట్రైట్ సినిమాతో మార్కెట్ ని పెంచుకోవాలని చూస్తున్నాడు. అసలు విషయమేంటంటే రామ్ చరణ్ తో సినిమా చేయడానికి కోలీవుడ్ దర్శకుడు లింగుస్వామి చాలా కాలంగా వెయిట్ చేస్తున్నాడు. కానీ ఇప్పుడు లింగుస్వామి సినిమాని బన్నీ దక్కించుకుని చెర్రీకి ఝలకిచ్చాడు. కోలీవుడ్ దర్శకుడు లింగుస్వామికి చెర్రీ డేట్స్ లేవని చెప్తున్నాడు. దీంతో లింగుస్వామి ఈసారి తెలివిగా బన్నీకి స్టోరీ వినిపించాడు. స్టోరీ విన్న బన్నీ వెంటనే ఓకే చెప్పాడు. దీంతో లింగుస్వామితో బన్నీ సినిమా ఏకకాలంలో 2 భాషల్లో తెరకెక్కించేందుకు ప్లాన్స్ జరుగుతున్నాయి. లింగుస్వామికి స్టైలిష్ మాస్ డైరెక్టర్ గా కోలీవుడ్ లో మంచి స్టార్డమ్ ఉంది. ఈ సినిమాతో బన్నీకి తమిళంలో మంచి మార్కెట్ ఏర్పడినట్లే.